నాకు తెలిసి మీలో చాలా మందికి రావి చెట్టు తెలిసే ఉంటుంది. కానీ దీనిని ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారని మీకు తెలుసా? ఏంటి, నీడనిచ్చే ఈ భారీ వృక్షంలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయా అని షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. మరి అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. రావి చెట్టు శాస్త్రీయ నామం ఫికస్ రెలిజియోసా. దీని ఆకులు, పండ్లు, వేర్లలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కురుపులతో బాధపడేవాళ్లు రావి కషాయముతో కురుపులను కడిగితే అవి తగ్గిపోతాయి. ఇంకా నోటిపూత సమస్యతో బాధపడేవాళ్లు దీని కషాయాన్ని పుక్కిలిస్తే నోటిపూత తగ్గుతుంది. ఇక ఆకలి మందగించే సమస్యతో బాధపడేవాళ్లు రావి చెక్క బూడిదని నీటిలో కలిపి తాగితే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా రావి పళ్ల చూర్ణాన్ని పాలల్లో కలిపి పంచదార వేసుకుని తాగితే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు తగ్గుతాయి. ఇక మలబద్ధకంతో బాధపడేవాళ్లు రావి కషాయంలో ఆముదాన్ని కలిపి తాగితే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇక కాళ్ల పగుళ్లతో బాధపడేవాళ్లు రావి చెట్టు ఆకుల రసాన్ని పాలతో కలిపి పగుళ్లపై రాస్తే అవి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే బ్లీడింగ్ సమస్యలతో బాధపడేవాళ్లు రావి కషాయాన్ని తాగితే బ్లీడింగ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే రావి చెట్టు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.